భద్రాచలంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్న పెద్ద కుల మతం ప్రాంతం తేడా లేకుండా ఉన్నంతలోని జెండా ఎగరవేసి జెండాకు వందనం చేసి మేము భారతీయులం, మేమంతా ఒకటే అని తెలిపారు. పలు కార్యక్రమాల్లో ఆ ఉన్నతాధికారులు జెండా ఎగరవేసి ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహనీయుల త్యాగాల్ని గుర్తు చేసి వారి అడుగుజాడల్లో నడవాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు జెండా ఎగరవేసి ఎమ్మెల్యే తల్లం వెంకట్రావు ఐటీడీఏలో జెండా ఎగరేసి జాతీయ గీతం ఆలపించారు. పీఓ రాహుల్ ఈ సందర్భంగా మాట్లాడారు. అనంతరం ఆర్డీఓ ఆఫీసులో జెండా ఎగరేసి జాతీయ గీతం ఆలపించిన సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ ఈ సందర్భంగా విద్యార్థులతో సరదాగా ముచ్చటించి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఐటీడీఏ భద్రాచలం పరిధిలో ఉన్న గిరిజనులందరికీ కూడా 79వ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గిరిజనుల సర్వతోముఖాభివృద్ధి కొరకు అన్ని రంగాల్లో వాళ్ళు అభివృద్ధి చెందడానికి అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి గిరిజనునికి అర్హులైన వారికి అందజేయడానికి ఐటీడీఏ అహర్నిశలు కృషి చేస్తుంది. విద్య కానీ, వైద్యం కానీ, మనము ఎంఎస్ఎంఈస్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఇప్పుడు ప్రభుత్వ పథకాలైన ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇందిరా సౌర గిరిజల వికాసం కానీ, లేకపోతే సంస్కృతి పరిరక్షణలో భాగంగా చేసిన మ్యూజియం కానీ, కోయ భాష కోసం చేసిన కృషి కానీ, ఇప్పుడు తీసుకురాబోయే ఇలవేల్పుల చరిత్ర కానీ, ఏదైనా కూడా ఐటీడీఏ అటు అభివృద్ధి మరియు సంస్కృతి పరిరక్షణ రెండు అంశాలకు కూడా సరైన ప్రాధాన్యత ఇస్తూ గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తున్నది. ఈ రాబోయే సంవత్సరం కూడా మేము మా టీం అంతా కలిసి అన్ని రకాల పథకాలు కూడా అర్హులైన వాళ్ళందరికీ అందజేయడానికి స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇన్ఛార్జెస్ మీ టీమ్స్ ని కూర్చోబెట్టాలి. कट कर दीजिए. Oh, all the citizens of Bhadrachalam. This is Mrinal Shrestha, Sub Collector Bhadrachalam. I have recently joined, and on behalf of all the employees of my office and myself and my family, I wish all of you a very happy Independence Day, and thank you. చేసినటువంటి శ్రీరామనవమికి పెద్ద ఎత్తున దాదాపు 4-5 క్వింటాళ్ళు పుచ్చకాయల్ని, మరి 4,000 వాటర్ ప్యాకెట్లు, 3,000 పైసలుగా మజ్జిగ ప్యాకెట్లు, తర్వాత పానకం ఒక 40 కేజీలు బెల్లంతో పానకం. ఈ రకంగా మన భద్రాచలం మరి పుణ్యక్షేత్రాల్లో దక్షిణ భారతదేశంలో ప్రముఖమైన మన శ్రీరామాలయం. ఈ రామాలయానికి వచ్చినటువంటి భక్తులు మరి ఎండలో ఇబ్బంది పడకుండా మధ్య మధ్యలో మనం వారికి మంచినీరుని, మజ్జిగను వారి దేవస్థానం తరఫున అందరం కూడా BCM 10 న్యూస్కి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశం మొత్తం ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.